హాయ్ అండి. ఎగ్గు బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. 9 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మా ఇంట్లో ఉడికినాక తినేస్తారు ఎగ్స్ ఎక్కువగా. మిగిలినవే ఇంకా వంట చేయాలి. ఒక పావు కిలో టమాటా వేసుకొని కొద్దిగా చింతపండు గుజ్జు కూడా తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ హైలో పెట్టి 1 కేజీ వస్తే సరిపోతుంది. ఇలా వండి చూడండి. రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. చక్కగా గ్రేవీతో చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసేయచ్చు. చల్లగైన తర్వాత టమాటాలన్నీ కూడా సపరేట్ చేసి కొద్దిగా వాటర్ పోసి పైన తోలంతా కూడా తీసేసుకోవాలి. చాలామంది టమాటాలో పురుగులు ఉంటాయి అంటూ ఉంటారు. ఇలా కట్ చేసేటప్పుడు కూడా పురుగులు ఉంటే దాంట్లో కనిపిస్తాయండి. ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అదే వాటర్లో ఎగ్స్ కూడా వేసి పైన తోలంతా తీసేసి సైడ్ పెట్టుకోవాలి. మిక్సీ జార్లో టమాటా అంతా కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయ కట్ చేసుకున్నవన్నీ కూడా లైట్గా వేపి సైడ్ తీసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి పచ్చిమిర్చిలు ఒక 3 వేసుకున్నాను. సన్నంగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉడికించుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఏగిపోయినాయి కదండి. ఇప్పుడు సైడ్ పెట్టుకున్న బెండకాయ అన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా కారం, మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. కొద్దిగా రాళ్ళుప్పు, గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే. మీకు కావాలంటే వీడియో ఉంది, చూసి చేయండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. 2 స్పూన్ల వరకే గరం మసాలా వేసుకున్నాను. బాగా కలిపేసుకొని టమాటా రుబ్బి పెట్టుకుందంతా వేసుకొని అట్లానే చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను. బాగా కలిపేసి మీకు ఎంత పులుపు చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా నోట్లో పెట్టినట్లయితే పులుపుని చూసి వాటర్ యాడ్ చేసుకొని కిందకి దించేసుకున్న తర్వాత మనకి ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. బెండకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేయండి. చాలా టేస్ట్ అదిరిపోయిందండి.